అందరికీ నమస్తే అండి. నా పేరు రవిచందన్. నేను ప్రాపర్టీ ఎక్స్పర్ట్ అండి. సో, గత కొన్ని షూట్స్‌లో ఓవరాల్‌గా నేను ఎక్స్‌ప్లెయిన్ చేశానండి. అసలు ఫ్యూచర్ సిటీ ఏ విధంగా రాబోతుందనేది. ఒకసారి బోర్డ్‌లో జస్ట్ మార్కర్‌తో డ్రా చేసి చెప్పాను ఎట్లా ఉంటుందనేది. ఇప్పుడు క్లియర్ కట్‌గా నేను ఒక ప్రెజెంటేషన్ రెడీ చేసుకున్నానండి. వాట్ ఈజ్ ఫ్యూచర్ సిటీ? ఏ విధంగా వస్తుంది? ఎక్కడ స్టార్ట్ అవుతుంది? ఎక్కడ ఎండ్ అవుతుందనేది. మీరు చూస్తున్నది బోర్డు మీద ఇదేనండి ఫ్యూచర్ సిటీ. సో, అసలు ఫ్యూచర్ సిటీలో ఎందుకు కొనాలనేది కూడా చెప్పబోతున్నానండి. సో, లెట్ అస్ స్టార్ట్ అండి. ఇది ఇప్పుడు మీరు చూస్తుంది ఇది ఫ్యూచర్ సిటీ రోడ్ మ్యాప్ అండి. ఓకే. సో, ఫ్యూచర్ సిటీ స్టార్ట్ అయ్యేది మనకి ఇక్కడ ఎగ్జిట్ 14 తుక్కుగూడ నుంచి రీజనల్ రింగ్ రోడ్డు ఎగ్జిట్ అమంగల్ వరకు వస్తుందండి. అగైన్ ఇటు బొంగళూరు ఎగ్జిట్ 12 నుంచి రీజనల్ రింగ్ రోడ్ ఎగ్జిట్ మాల్ వరకు వస్తుందండి. సో ఈ మధ్యన ఉన్నదంతా కోర్ ఫ్యూచర్ సిటీ అండి. ఇక కొన్ని ఇటు లొకేషన్స్ కూడా వచ్చాయి, కానీ కోర్ లొకేషన్ అనేది ఈ 4 పాయింట్స్ మధ్యన ఉన్న లొకేషన్ ఫ్యూచర్ సిటీ కింద వస్తుందండి. సో బేసిక్గా ఎగ్జిట్ 14 అంటే ఇది శ్రీశైలం హైవే అండి. ఇది శ్రీశైలం హైవే. అదేవిధంగా ఎగ్జిట్ 12 అంటే ఇది సాగర్ హైవే అండి. సో మనకు తెలిసిందే శ్రీశైలం ఈజ్ ఎ నేషనల్ హైవే, అదేవిధంగా సాగర్ హైవే అనేది స్టేట్ హైవే అండి. సో దాదాపుగా ఈ మధ్యన వచ్చిన ల్యాండ్ 2,10,000 ఎకరాల్లోని మనకి ఫ్యూచర్ సిటీ అనేది గవర్నమెంట్ డిజైన్ చేయడం జరిగిందండి. సో ఇదే విధంగా సపరేట్గా కార్పొరేషన్ని డిక్లేర్ చేశారు, FCDA అని, ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ. కొత్త ఇంప్రూవ్మెంట్ ఏంటంటే FCDAని భారత్ ఫ్యూచర్ సిటీ కింద డిక్లేర్ చేస్తున్నారండి. ఇట్స్ భారత్ ఫ్యూచర్ సిటీ. సో ఫ్యూచర్ సిటీ కూడా ఏ విధంగా డిజైన్ చేస్తున్నారంటే ఒక న్యూయార్క్ని ఇక్కడ చూపించబోతున్నారండి. గవర్నమెంట్ ప్లాన్స్ ప్రకారంగా ఒక కొత్త న్యూయార్క్ని మనం చూడబోతున్నాం ఫ్యూచర్ సిటీలో. అదేవిధంగా ఇప్పుడు ట్రాఫిక్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ రోడ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ని డెవలప్ చేయబోతున్నారు గవర్నమెంట్. సో ఫ్యూచర్లో ఎటువంటి ట్రాఫిక్ ఈ ఫ్యూచర్ సిటీలో ఉండకూడదని అనుకుంటున్నారు. ఎందుకంటే దాదాపుగా డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ 16 లక్షలు రాబోతున్నారండి. డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ 16 లక్షల మంది ఉంటే డెఫినెట్గా ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఇంకొక 8 లక్షలు ఈజీగా వస్తారండి. సో దాదాపుగా 24-25 లక్షల ఎంప్లాయ్మెంట్ ఓన్లీ ఫ్యూచర్ సిటీలో మనం చూడబోతున్నాం. దాన్ని బట్టి మనకు తెలిసింది ఏంటంటే దాదాపుగా 25 లక్షల ఇల్లులు మనకు కావాలండి ఫ్యూచర్ సిటీలో. దాదాపుగా 25 lakh హౌజెస్ మనకి ఫ్యూచర్ సిటీలో అవసరం ఉంటుంది. సో ఇప్పుడు ఈ రోడ్ మ్యాప్లో అసలు ఎటువంటి లొకేషన్స్ కవర్ అవుతున్నాయి, ఏ లొకేషన్స్ బాగా రెసిడెన్షియల్గా గ్రో అవబోతుంది, ఏ లొకేషన్స్ బాగా ఇండస్ట్రియల్గా గ్రో అవబోతుంది అనేది నేను మీకు చెప్పబోతున్నానండి. లెట్ us స్టార్ట్ ఫ్రమ్ ఎగ్జిట్ 14. ఈ ఎగ్జిట్ 14 అంటే అగైన్ ఇది శ్రీశైలం హైవే అండి. ఎగ్జిట్ 14లో మనకు ఇమీడియట్గా వచ్చే లొకేషన్ తుక్కుగూడ అంటారండి. ఈరోజు తుక్కుగూడ మంచి లైమ్ లైట్లో ఉందండి. ఒక 3 years బ్యాక్ తుక్కుగూడలో ఎక్కువగా విల్లాస్ అమ్మారండి. చాలా విల్లా ప్రాజెక్ట్స్, ప్రీమియం విల్లా ప్రాజెక్ట్స్ అమ్మారండి. ఈరోజు తుక్కుగూడలో ల్యాండ్స్ ఇంత పెరిగాయి కదా, ఇప్పుడు విల్లా ఎఫోర్డ్ చేయలేని పరిస్థితి. ఒకప్పుడు 2 కోట్లు దొరికే విల్లాసు ఈరోజు దాదాపుగా 3-3.5 కోట్లు అంటున్నారండి. సో ఇప్పుడు తుక్కుగూడలో కొత్త ప్రాజెక్ట్స్ ఏమొస్తారంటే అపార్ట్మెంట్స్ వస్తున్నాయండి. సో అపార్ట్మెంట్స్ చాలా వరకు దాదాపుగా ఒక 10-12 అపార్ట్మెంట్ ప్రాజెక్ట్స్ నియర్ ఈ 3 monthsలో అనౌన్స్ చేయబోతున్నారండి చాలా కంపెనీస్. సో తుక్కుగూడ ఈజ్ కొంచెం ఈ ఫ్యూచర్ సిటీలో ఈరోజు ఉన్న పాస్ట్ లొకేషన్స్లోకి వస్తాయండి తుక్కుగూడ. సో తుక్కుగూడ తర్వాత మనకి కొన్ని లొకేషన్స్ ఉన్నాయండి. మహేశ్వరం అని, కొత్తూరు అని, కందుకూరు అని, ముచ్చర్ల అని, కడతాలని, మైసిగండి అని ఈ లొకేషన్స్ బాగా అంటే రెసిడెన్షియల్ ప్లాట్స్ బాగా ఎక్కువ ఈ లొకేషన్స్లో సేల్ అవుతున్నాయండి. ఒకప్పుడు నాకు తెలిసి 6 months బ్యాక్ ఫ్యూచర్ సిటీ అనేది ఎవరికి తెలియదు. అప్పుడు ప్రీవియస్ గవర్నమెంటు ఫార్మా సిటీ అని ఈ లొకేషన్ని డిక్లేర్ చేశారండి. దాని తర్వాత ఈ కొత్త గవర్నమెంటు ఫార్మా సిటీ ఒక ప్లేస్లో కాకుండా 5 different ప్లేసెస్లో ఉండాలని ఒక సెక్టర్ ఇక్కడ ఇచ్చి మిగతా 4 సెక్టర్లు మిగతా లొకేషన్స్ డిస్ట్రిబ్యూట్ చేశారండి. సో ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ ఏమంటుందంటే ఒక ఫ్యూచర్ సిటీ అంటే ప్రతి ఇండస్ట్రీకి ఇక్కడ ఒక ల్యాండ్ ఇవ్వాలి, అన్ని రకాల ఇండస్ట్రీస్ ఇక్కడ ఉండాలని ఉద్దేశంతో ఈ ఫ్యూచర్ సిటీని డిజైన్ చేయడం జరిగిందండి.
సో ఇప్పుడు ఇక్కడ ఈ లొకేషన్స్ చూస్తున్నారు కదండి, ఇవంతా ఇండస్ట్రియల్ జోన్ అండి. ఇక్కడ మీరు చూస్తున్న ప్రతి లొకేషన్ కూడా ఇండస్ట్రియల్ జోన్ అండి. ఎస్. సో ఇక్కడ మీరు మిగతాది వైట్ పార్ట్ చూస్తుందంతా రెసిడెన్షియల్ జోన్ అండి. పక్కా రెసిడెన్షియల్గా గ్రో అవుతుందండి. సో ఇప్పుడు లొకేషన్స్ వైజ్గా ఆల్రెడీ మన శ్రీశైలం హైవేలో ఏ లొకేషన్స్ వచ్చేదని చెప్పాను. ఇప్పుడు నెక్స్ట్ సాగర్ హైవే. సాగర్ హైవే అంటే మనకి ఎక్కువగా గుర్తొచ్చేది ఇబ్రహీంపట్నం అండి. ఇబ్రహీంపట్నం, యాచారం, చింతల్పల్లి అండ్ మాల్ వరకు మనకి రెసిడెన్షియల్ ప్లాట్స్ అండ్ విల్లా ప్లాట్స్ చాలా వరకు సేల్స్ జరిగాయండి. సో ఇది కాకుండా నేను ప్రైజెస్ కూడా మీకు చెప్పబోతున్నాను. లెట్ us స్టార్ట్ విత్ తుక్కుగూడ. తుక్కుగూడలో ఈరోజు ఒక ప్లాట్ కొనాలి అంటే ఒక మంచి లొకేషన్, అంటే ఎక్కడో లోపల కాకుండా ఒక మంచి లొకేషన్, హైవేకి అతి దగ్గరలో 30,000 నుంచి 60,000 రూపాయల మధ్యన ఉన్నాయండి. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఇక్కడ మ్యాక్ విల్లాస్ అని రాసింది చూడండి. ఈ మ్యాక్ విల్లాస్లో లాంగ్ బ్యాక్ అమ్మేసుకున్నారు. రీసేలు ఈరోజు 50,000-55,000, ఇంచుమించు మెయిన్ రోడ్ దగ్గర 60,000 కూడా అమ్ముతున్నారండి మ్యాక్ విల్లాస్. సో ఇదే కాకుండా మ్యాక్ విల్లాస్కి కొంచెం జస్ట్ 1 కిలోమీటర్ తర్వాత లెఫ్ట్ సైడ్ ఒక 520 ఎకరాల ప్రాజెక్ట్ వస్తుందండి. ఆ ప్రాజెక్ట్ పేరు గ్రీన్ రిచ్. సో గ్రీన్ రిచ్లో దాదాపుగా 40,000-45,000 రూపాయలు పర్ స్క్వేర్ యార్డ్ అమ్ముతున్నారండి. 520 ఎకరాల ప్రాజెక్ట్ అండి, చాలా పెద్ద ప్రాజెక్టు. ఒక ఇంటర్నేషనల్ స్కూల్ ఆల్రెడీ రన్నింగ్లో ఉన్నది, గోల్ఫ్ కోర్సు, సినీ క్లబ్ కడుతున్నారండి, చాలా విల్లాస్ వస్తున్నాయండి ఇక్కడ. ఇదే విధంగా ప్లాట్స్ కూడా చాలా అమ్ముతున్నారండి, ప్రీమియం ప్లాట్స్ అండి. ఇది దీని తర్వాత నెక్స్ట్ వచ్చేది కొత్తూరు జంక్షన్ అండి. అసలు ఈరోజు కొత్తూరు జంక్షన్ అనేది బాగా లైమ్లైట్లో ఉందండి. ఎందుకంటే ఈ జంక్షన్ నుంచి ఇటు హైదరాబాదు, అటు శ్రీశైలము, ఇటు అగైన్ మళ్ళీ బెంగళూరు హైవేకు రోడ్ వస్తుందండి. అదేవిధంగా ఇది ఫార్మా సిటీకి ఇది జంక్షన్ అవబోతుందండి. ఒకప్పుడు ఫార్మా సిటీ, ఇప్పుడు ఫ్యూచర్ సిటీ అండి. ఒకప్పుడు ఇక్కడ 200 ఫీట్ రోడ్ని గవర్నమెంట్ వేశారండి. 50% కంప్లీట్ చేశారు ఇక్కడి వరకు. ఇది 200 ఫీట్ రోడ్డు, దీనికి ఫార్మా సిటీ రోడ్ అని పెట్టారు పేరు. సో ఈ రోడ్డు 50% కంప్లీట్ అయ్యిందండి. సో ఇప్పుడు మనం ఆల్రెడీ ఈ అవుటర్ హైవేస్లో ఎటువంటి లొకేషన్స్ వచ్చాయనేది మనం తెలుసుకున్నాం. ఇప్పుడు లోపల ఏ లొకేషన్స్ మనకి రెసిడెన్షియల్గా గ్రో అవబోతుంది అనేది కూడా చెప్పబోతున్నాం అండి. సో ఆల్రెడీ మీకు తెలిసిందే, ఓఆర్ఆర్కి దగ్గరలో రావిర్యాల ఎగ్జిట్ దగ్గర కొంగరకలాన్ మంచి లైమ్లైట్లో ఉందండి. కొంగరకలాన్ దగ్గర రంగారెడ్డి కలెక్టరేట్ ఆఫీస్ ఉందండి. అదేవిధంగా ఫాక్స్కాన్ ఇండస్ట్రీ కూడా ఇక్కడ వస్తుందండి. సో గవర్నమెంట్ ఏం చేసిందంటే 330 ఫీట్ రోడ్ని శాంక్షన్ చేసిందండి. ఫ్రమ్ ఇక్కడ కొంగరకలాన్ రావిర్యాల ఎగ్జిట్ నుంచి అమంగల్ వరకు 330 ఫీట్ రోడ్ అండి. రోడ్డు డిస్టెన్స్ అయితే 41 కిలోమీటర్స్ వస్తుందండి. సో 41 కిలోమీటర్స్ అంటే ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ 41 కిలోమీటర్స్ కాదండి. ఇది కాకుండా వీటికి కనెక్టివిటీ రోడ్స్ అంతా కలిపి 41 కిలోమీటర్స్ వస్తున్నాయండి. అదేవిధంగా ఇది 330 ఫీట్ రోడ్ అండి. ఈ 330 ఫీట్ రోడ్ మేజర్ పర్పస్ ఏంటంటే ఇండస్ట్రీస్ని కవర్ చేయాలి. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు రీజనల్ రింగ్ రోడ్, ఓవరాల్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ వరకు వచ్చిన ప్రతి ఇండస్ట్రీని కవర్ చేసే ఉద్దేశంతో ఈ రోడ్ని డిజైన్ చేశారండి. ఇప్పుడు దీనికి ప్యారలల్గా ఇంకొక రోడ్ రాబోతుందండి. అది 150 ఫీట్ రోడ్డు. ఇది గ్రీన్ ఫీల్డ్ రోడ్ అయితే దానికి రేడియల్ రోడ్ అంటారండి. ఈ రేడియల్ రోడ్ పేరు S7 అండి. సో ఈ S7 అనేది 150 ఫీట్ రోడ్. ఈ 150 ఫీట్ రోడ్ ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే మంగళంపల్లి నుంచి తురకలకుంట వరకు. మంగళంపల్లి ఎక్కడ ఉంది? మనకి ఓఆర్ఆర్ దగ్గర ఉందండి. తురకలకుంట ఎక్కడ ఉంది? మనకి రీజనల్ రింగ్ రోడ్ ఉందండి. ఇది కూడా 150 ఫీట్ రోడ్. అయితే ఈ 150 ఫీట్ రోడ్ మేజర్ పర్పస్ ఏంటంటే రెసిడెన్షియల్ జోన్ మొత్తం కవర్ అయ్యేటట్టు గవర్నమెంట్ ప్లాన్ చేసిందండి. సో మనకి ఓఆర్ఆర్ నుంచి RRR వరకు 2 మేజర్ రోడ్స్ వస్తుందండి. ఒకటి గ్రీన్ ఫీల్డ్ రోడ్, మన రతన్ టాటా గారి పేరు పెట్టారండి, రతన్ టాటా గ్రీన్ ఫీల్డ్ రోడ్. రెండోది రేడియల్ రోడ్. రేడియల్ రోడ్ పేరు S7 కింద వస్తుందండి రేడియల్ రోడ్. ఆల్మోస్ట్ ఒక 60 రేడియల్ రోడ్స్ని గవర్నమెంట్ డిజైన్ చేసింది ఫ్రమ్ ఓఆర్ఆర్ టు రీజనల్ రింగ్ రోడ్. సో ఇది S7 అండి. ఇది 150 ఫీట్ రోడ్. సో 150 ఫీట్ రోడ్ అంటే మేజర్గా ఈ రెసిడెన్షియల్ జోన్స్ని కవర్ చేస్తుందండి. ఇది కాకుండా ఆల్రెడీ ఇక్కడ కొత్తూరు నుంచి యాచారం వరకు 200 ఫీట్ రోడ్ శాంక్షన్ అయ్యింది, 50% కంప్లీట్ అయ్యిందంటే మిగతా 50% 1.5 ఇయర్లో కంప్లీట్ అవుతుంది. అదేవిధంగా ఇంకొక 200 ఫీట్ రోడ్ ఇటు కర్తాల్ నుంచి అగైన్ మనకి ఈ సాగర్ హైవే వరకు కనెక్టివిటీ వస్తుందండి, 200 ఫీట్ రోడ్.
ఇది కాకుండా వన్ మోర్ 100 feet రోడ్ అండి. సో మొత్తం 3 మేజర్ రోడ్స్ ఇటు శ్రీశైలం హైవే నుంచి సాగర్ హైవేకి కనెక్ట్ అవుతుందండి. 3 మేజర్ రోడ్స్. ఇది కాకుండా 100 feet రోడ్స్, ఇంటర్నల్ 100 feet రోడ్స్ కొన్ని ఉన్నాయండి మనకి. ఈ మేజర్ ఈ 200 feet రోడ్స్కి, ఈ 300 feet రోడ్స్కి జాయింట్ అవుతూ ఇంకా 100 feet రోడ్స్ చాలా వరకు డిజైన్ చేశారండి. సో బేసిక్గా ఇది ద ఎగ్జాక్ట్ రోడ్ మ్యాప్ అండి. సో ప్రైజెస్ వరకు వస్తే మీకు ఆల్రెడీ తుక్కుగూడలో అప్ టు 60 వరకు వెళ్తుందని చెప్పాను కదండి. మహేశ్వరం కూడా దాదాపుగా ఒక 27 నుంచి 32 మధ్యన ఉన్నదండి మహేశ్వరంలో. మేజర్ లొకేషన్. నేను ఎప్పుడు మాట్లాడేది మెయిన్ రోడ్కి హైవేకి దగ్గరలో ఉన్న ప్రాజెక్ట్స్ చెప్తున్నానండి. అదేవిధంగా కందుకూరులో ఈరోజు 20 నుంచి 22,000, 23,000 ఉన్నాయండి. డిపెండ్స్ అపాన్ ద ప్రాజెక్ట్స్ అండ్ దేర్ ఎమ్యూనిటీస్. అదేవిధంగా ముచ్చర్ల, ఒకప్పుడు ముచ్చర్ల అనేది బాగా లైమ్లైట్లోకి వచ్చిందండి. ఫార్మసిటీ, ముచ్చర్ల ఫార్మసిటీ అని చెప్పేవారు. సో ముచ్చర్ల కూడా రెసిడెన్షియల్గా బాగా గ్రో అవుతుందండి. ఈరోజు ముచ్చర్లలో హైవేకి దగ్గరలో తీసుకోవాలంటే దాదాపు 20,000 ఉందండి. కొంచెం లోపలికి 1.5-2 kilometers లోపలికి వెళ్తే మనకు 16,000-15,000 కూడా దొరుకుతున్నాయండి. అదేవిధంగా కడ్తాలు, మైసిగండి, ఆల్మోస్ట్ కడ్తాలు మైసిగండి దగ్గర ఉంటాయండి. సో ఈరోజు కడ్తాలు మైసిగండిలో ఇన్వెస్ట్ చేయాలి అంటే దాదాపుగా ఒక 15,000 రూపీస్, 13,000 రూపీస్, 18,000 రూపీస్ మధ్యన ఉన్నాయండి. డిపెండ్స్ అపాన్ ద రోడ్స్. 30 feet రోడ్కి ఒక రేట్ ఉంటుంది, 60 feetకి ఒక రేట్ ఉంటుందండి, హైవే దగ్గర ఉన్నది ఒక రేట్ ఉంటుందండి. సో దిస్ ఈజ్ అబౌట్ శ్రీశైలం హైవే అండి. సో కమింగ్ టు సాగర్ హైవే. సాగర్ హైవే అంటే మనకి ఇమీడియట్గా గుర్తొచ్చేది ఇబ్రాహీంపట్నం అండి. సో ఇబ్రాహీంపట్నంలో ఈరోజు ప్రైస్ ఎంత ఉందంటే దాదాపుగా 25,000 దాకా ఉందండి. మెయిన్ రోడ్ దగ్గర 25,000, 20,000, 18,000కి మనకి ఇబ్రాహీంపట్నం దొరికేస్తున్నాయండి. అదేవిధంగా ఇబ్రాహీంపట్నం నుంచి కొంచెం ముందుకెళ్తే యాచారం వస్తుందండి. యాచారం కన్నా బిఫోరు మనకి ఒక యూనివర్సిటీ కూడా ఉందండి, గురునానక్ యూనివర్సిటీ అని. సో ఇప్పుడు అక్కడ ఇంజనీరింగ్, టెక్నికల్, మేనేజ్మెంట్ కోర్సెస్ అక్కడ ఎక్కువగా బాగా డిమాండ్లో ఉందండి. ఇది కాకుండా చాలా కాన్వెంట్ స్కూల్స్ కూడా చాలా ఉన్నాయండి ఈ లొకేషన్స్లో, యాచారం దగ్గర. సో యాచారం అనేది నెక్స్ట్ లెవెల్లో గ్రో అవబోతుందండి. అగైన్ యాచారం ఫ్యూచర్ సిటీకి డైరెక్ట్ కనెక్టివిటీ ఉందండి. సో యాచారంలో ఈరోజు మనం ఒక హైవే దగ్గర ప్లాట్ కొనాలంటే 18,000 రూపాయలు, 20,000 మధ్యన ఉన్నాయండి. కొంచెం లోపలికి వెళ్ళాలంటే 13,000, 14,000 కూడా దొరికేస్తున్నాయండి. సో నెక్స్ట్ యాచారం మాల్ అండి. మాల్ దగ్గర మనం ఒక అప్రూవ్డ్ లేఅవుట్ కొనాలి అంటే ఈరోజు 10,000, 12,000 ఆ రేంజ్లో ఉన్నాయండి హైవేకి దగ్గరలో. సో ఒకప్పుడు ఇవన్నీ డిటిసిపి కింద వచ్చామండి. ఇప్పుడు డిటిసిపిలో పర్మిషన్స్ ఆపేశారు. ఎందుకంటే ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీని గవర్నమెంట్ లాంచ్ చేసింది. ఫ్యూచర్ సిటీకి సపరేట్గా కార్పొరేషన్ లాంచ్ చేసిందండి. సో ఈ ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ ఫ్యూచర్లో ఏవైనా కూడా పర్మిషన్స్ తీసుకోవాలన్నా, ప్లాట్స్ కానీ, అపార్ట్మెంట్స్ కానీ, విల్లాస్ కానీ ఎఫ్సిడిఏ పర్మిషన్ తీసుకోవాలండి. ఎఫ్సిడిఏ, ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ. సో వెరీ సూన్ వీఆర్ గోయింగ్ టు సీ ఎఫ్సిడిఏ. కొత్త బిల్డర్స్ అందరూ రెడీగా ఉన్నారు. ఎఫ్సిడిఏ ఎప్పుడు మనకి ఈ రెగ్యులేషన్స్ వస్తాయో, స్టార్ట్ అవుతుందో వెంటనే పర్మిషన్స్కి వెళ్దామని చాలా బిల్డర్స్ చూస్తున్నారండి, చాలా డెవలపర్స్. వెరీ సూన్ వీఆర్ గోయింగ్ టు సీ ఎఫ్సిడిఏ అప్రూవ్డ్ ప్రాజెక్ట్స్. సో ఇప్పుడు మన అవుటర్ మాట్లాడుకున్నామండి. ఇప్పుడు ఇన్నర్ మాట్లాడదాం. కొంగరకలాం దగ్గర దాదాపుగా 20, 22, 25, 27 మధ్యన ఉన్నదండి పర్ స్క్వేర్ యార్డ్. డిపెండ్స్ అపాన్ ద ప్రాజెక్ట్. ఆ ప్రాజెక్ట్ ఎమ్యూనిటీస్ బట్టి రేట్స్ ఉన్నాయండి. అదేవిధంగా ఇప్పుడు ఈ 200 feet రోడ్కి వెరీ సూన్ ఆనుకొని ఒక మీర్ఖాన్పేట్ అనే ఏరియా ఉందండి. సో మీర్ఖాన్పేట్ దగ్గర కొన్ని ప్రాజెక్ట్స్ ఇప్పుడు 2-3 ప్రాజెక్ట్స్ ఉన్నాయండి. ప్రీమియం ప్రాజెక్ట్ అయితే ఆల్మోస్ట్ 32,000 పర్ స్క్వేర్ యార్డ్ అమ్ముతున్నారండి, 32,000 రూపీస్. అదేవిధంగా ఇంకొక కంపెనీ నేను చూశానండి, ఇదే ఈ 200 feet రోడ్ మీద ఉంది, 28,000 రూపీస్ కోట్ చేశారు. సో ఈ రెండు కూడా ద బెస్ట్ ప్రాజెక్ట్స్ అండి. అంటే కొంచెం పెద్ద ప్రాజెక్ట్స్, 30, 100, 300 acres ప్రాజెక్ట్స్ అండి. అదేవిధంగా ఇంకొంచెం ముందుకు వస్తే ఇక్కడ నంది వనపర్తి అనే లొకేషన్ ఉందండి. మీర్ఖాన్పేట్, దాని తర్వాత ఇది నంది వనపర్తి అండి. ఈ నంది వనపర్తి అనేది ఈ ఫ్యూచర్ సిటీలో మేజర్ జంక్షన్ అవబోతుందండి.
ఈరోజు చూడండి మీరు ఈ సైబర్ టవర్స్ జంక్షన్ ఎట్లా మనం చూస్తున్నామో అటువంటి జంక్షన్ ఈ నంది వనపర్తి అవ్వబోతుందండి. సో ఈరోజు కాదు, ఫ్యూచర్లోనండి. సో నంది వనపర్తి విల్ బి ద మేజర్ జంక్షన్ ఆఫ్ ఫ్యూచర్ సిటీ. సో ఇక్కడ ఏంటంటే ఈ నంది వనపర్తి దగ్గర ఆల్మోస్ట్ ఈరోజు 18,000, 16,000, 15,000 డిపెండ్స్ అపాన్ ద లొకేషన్స్ ఉన్నాయండి. ఈ నంది వనపర్తి ఏంటంటే మేజర్గా రెసిడెన్షియల్ జోన్, ఈ రెసిడెన్షియల్ ఈ 150 ఫీట్ రోడ్ కనెక్టివిటీ అని చెప్పాను కదా, దీని మీద ఉన్నదండి నంది వనపర్తి. సో ఇక్కడ కూడా దాదాపుగా ఒక 5-6 ప్రాజెక్ట్స్ కంప్లీట్ అయ్యే ఉన్నాయండి. వాటిలో రీసేలే 16,000కి అమ్ముతున్నారు. కొత్త ప్రాజెక్ట్స్ నాకు తెలిసి ఇంకొక 5-6 ప్రాజెక్ట్స్ ఇక్కడ రాబోతున్నాయండి. బేసిక్గా నేను కూడా ఇక్కడ ఇన్వెస్ట్ చేశాను నంది వనపర్తిలో. సో నెక్స్ట్ ఈ హైటెక్స్, కొండాపూరు, కేపీహెచ్బి అవబోతుందండి నంది వనపర్తి. ఇట్స్ ద రైట్ టైమ్ టు ఇన్వెస్ట్ ఇక్కడ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ ఇండస్ట్రీస్ అన్నిటికీ సెంటర్లో ఉందండి నంది వనపర్తి. ఇది కాకుండా ఈ 330 ఫీట్ రోడ్ దగ్గర కురిమిద్ద అనే లొకేషన్ ఉందండి. కురిమిద్ద కూడా మంచి రెసిడెన్షియల్ జోన్ అవ్వబోతుంది. అదేవిధంగా ఈ 200 ఫీట్ రోడ్ దగ్గర తాటిపత్రి అని ఒక లొకేషన్ ఉందండి. ఇది కూడా మంచి రెసిడెన్షియల్ జోన్ అవ్వబోతుందండి. అదేవిధంగా నానక్ నగర్, మేడిపల్లి, తిక్కలపల్లి ఇవన్నీ కూడా మనకి 100% రెసిడెన్షియల్ జోన్గా ఇవి డెవలప్ అవబోతున్నాయి. అమంగల్ నుంచి, మాల్ నుంచి, ఇటు బెంగళూరు ఎగ్జిట్ నుంచి తుక్కుగూడ మధ్యన ఇవి రెసిడెన్షియల్గా బాగా గ్రో అవబోతున్నాయండి. సో చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. హైటెక్ సిటీ ఇంకా రెడీ అవ్వలేదు. ఆ టైంలో హైటెక్ సిటీ దగ్గర మనకి 700-650 రూపాయలు గజంకి అమ్మారండి. అదేవిధంగా ఈ మియాపూరు, కూకట్పల్లి, ఎర్రగడ్డ దగ్గర 4,000, 3,000, 2,000 ఆ రేంజ్లో దొరికేదండి. ఈరోజు చూస్తే ఎర్రగడ్డ కానీ కూకట్పల్లి కానీ 1,50,000కే దొరుకుతుంది గజం. కానీ హైటెక్ సిటీ దగ్గర ఈరోజు 3 లక్షలు ఉందండి గజం. హైటెక్ సిటీ, హైటెక్స్ దగ్గర 3 లక్షలు ఎందుకు ఉంది అంటే సెంటర్లో ఉంది. ఈ ఐటీ ఇండస్ట్రీస్కి సెంటర్లో ఉన్నాయి కాబట్టి కమర్షియల్గా, సెమీ కమర్షియల్గా, రెసిడెన్షియల్గా గ్రో అయిందండి. అదేవిధంగా ఈ లొకేషన్స్ కూడా ఇది సెంటర్ అవ్వబోతుందండి. ఈ లొకేషన్స్ సెంటర్ అవ్వబోతున్నాయి అన్ని ఇండస్ట్రీస్కి. నంది వనపర్తి, మీర్ ఖాన్పేట్, కురిమిద్ద, తాటిపత్రి, నానక్ నగర్ ఇవన్నీ కూడా సెంటర్ అవ్వబోతున్నాయండి. సో ఈరోజు కానీ ఇక్కడ మీరు ప్లాట్ తీసుకుంటే డెఫినెట్గా రెసిడెన్షియల్గా, సెమీ కమర్షియల్గా బాగా గ్రోత్ చూడబోతున్నారండి. సో ఫ్యూచర్ సిటీ గురించి ఇంత క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అప్పటికి డౌట్స్ ఉంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయవచ్చండి. నా పేరు రవిచందన్. నా మొబైల్ నెంబర్ 9581011143. అదేవిధంగా నా సోషల్ మీడియా పేజెస్ కూడా మీరు నన్ను కాంటాక్ట్ చేయవచ్చండి. నా సోషల్ మీడియా పేజెస్ లింక్డ్ఇన్ కానీ, ఫేస్బుక్ కానీ, హైదరాబాద్ ప్రాపర్టీస్ ఫర్ సేల్ అని ఉంటుందండి. అదేవిధంగా ISKOM, ఇస్కామ్ ప్రాపర్టీస్ అని కూడా ఉంటుందండి. యూ కెన్ కాంటాక్ట్ మీ త్రూ సోషల్ మీడియాస్ కూడా అండి. సో థ్యాంక్ యూ అండి. వన్స్ అగైన్ నా పేరు రవిచందన్. నా మొబైల్ నెంబర్ 9581011143. థ్యాంక్ యూ. నమస్తే అండి.